హీరోగా ఒక స్టార్టింగ్లో ఒక ఫెయిల్యూర్ చూసిన అతను ఇది కాదనుకొని విలన్ అయ్యి విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఒక అతను ఒక్కరాడు అది మనోడు కావటం ఇంకో పక్కనేమో ఆప్తమిత్రుడు కొడుకు కావటం. అదే ఒక హీరోగా ఫెయిల్యూర్ అయిన తర్వాత వాడినే మళ్ళీ హీరోగా నిలబెట్టే సినిమా నేను తీయటం అవును నిజంగా నాకు హ్యాపీ. అదే సో మీరు అనుకున్నట్టు అంటే అప్పుడు దాకా తన సినిమాలు చేసినటువంటి సినిమాలు మీరు చూశారు, బట్ ఫస్ట్ టైం మీరు అతనితో కలిసి పని చేయటం కదా, ఎలా అనిపించింది? గోపిలో మీకు కనిపించాడా ఒక భవిష్యత్తులో ఇతను మంచి ఎదుగుతాడు కథానాయకుడుగా? మా సినిమాలో కాదు, నాకు ఫస్ట్ అసలు బాబాయ్ నేను సినిమా అని చెప్పంటే డిసప్పాయింట్ చేసింది నేనే. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చాడు. వెరీ బిగినింగ్. ఓకే, ఎందుకు నాన్న తొలివలపు కాకముందేనా? నన్ను హ్యాపీగా చదువుకున్నావు, రష్యాలో చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేసావు, సో వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, హ్యాపీగా ఏదైనా బిజినెస్ చేసుకోవటం ఇంకేదైనా చేసుకోవటం అయితే ఇది వద్దురా నాన్న, ఈ సినిమా ఫీల్డ్ వద్దు, పాడు, నా పిల్లల్నే నేను ఎంకరేజ్ చేయాలి, ఇది ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకు వచ్చిన ఇది అంటే అని చెప్పి డిస్కరేజ్ చేశాను నేను. ఆడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెళ్ళి మళ్ళీ సుబ్బయ్యకి, ముత్యాల మన నాగేశ్వరరావు గారికి వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసేద్దాంరా నీకంటే ఎవరు అని చెప్పి సుబ్బయ్య ఎంకరేజ్ చేశాడు. మూపర్తి నాగేశ్వరరావు అట్లాగే నాన్న చేసేద్దాం అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మొబిలైజ్ చేసి 4-5 కలిసి సినిమా చేశారు. అది ఓకే, దురదృష్టం అది డిసప్పాయింట్ చేసింది. అదే దాని తర్వాత కొంచెం పాపం ఫ్రస్ట్రేషన్, హీరోగా చేసి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కష్టం తొందరగా దాన్ని జనం చేసుకోవాలంటే చాలా. అప్పుడు ఇట్లా తేజ ఒక రోజు వచ్చి, తేజ అప్పటికి ఫస్ట్ సినిమా సక్సెస్ అయిపోయింది, చిత్రం సక్సెస్ అయింది. అవును, సక్సెస్ అయినప్పుడు నన్ను ఎంవిఎస్ సర్నాథరావు కూడా నా అపార్ట్మెంట్స్లోనే ఉండేవాడు, ఎదురెదురు ఫ్లాట్స్ మాయి. ఓకే, కలవటానికి వచ్చాడు. అంటే మా దగ్గర దేవాలయం, వందే మాతరం సినిమాలు వర్క్ చేశాడు కెమెరా డిపార్ట్మెంట్లో. ఓకే, తేజ ఆ చనువు మీద వచ్చాడు మమ్మల్ని కలుద్దామని. అంటే కెమెరా డిపార్ట్మెంట్ అంటే అసిస్టెంట్ కెమెరామెన్ అట్లానా, లేకపోతే? ఓకే, మా ఆపరేటివ్ కెమెరామెన్ అయితే కాదుగా? కాదు. ఓకే, మకుటం పెద్దగా నచ్చల తనకి. ఓకే ఓకే, ఇంకేదన్నా ఇంకొంచెం చెప్పండి శాస్త్రి గారికి, ఇంకేదన్నా రాయమని ఆయనకి పాపం బోల్డ్ అన్ని వ్యాపకాలు, పాపం ఏమైందని మళ్ళీ రాశాడు. మాకు బాగా నచ్చింది. ఓకే, కానీ ఈయనకి నచ్చలేదు. అడవికి అందం అన్న తమ్ముళ్ళే అలా ఏదో వస్తుంది, ఈయనకి నచ్చల అది. ఇంకా ఏదో కావాలి, సౌండ్, కొత్త సౌండ్స్ ఏవో కావాలి అని. మాకు రెగ్యులర్గా జాల అది వస్తూ ఉంటాడు ఆఫీస్కి. ఓకే, మేము తాత అంటాం, మనోడా అంట. అప్పటికే మీరు తాత అనేవాళ్ళ? ఓకే, అయితే ఏంట్రా ఏం పాట రాస్తున్నారు శాస్త్రి గారు అని చెప్పంటే, ఇది రాస్తున్నారు, కిరణ్ గారేమో ఇంకోటి రాయించరమ్మన్నారు, ఇది ట్యూన్ ఇది అని చెప్పంటే, తను ఏదో నోటితో అన్నాడు. ఏదో బాగానే ఉన్నట్టుందేమో, ఆయన ఒకసారి కీరవాణికి వినిపిద్దామని ఆయన ఏదో అన్నాడండి ఇట్లా ట్యూన్కు తగ్గట్టు. ఎవరు? శాస్త్రి గారు, జాలాది గారు ఏదో అన్నాడు, ఒకసారి వినండి అని చెప్పని. బాగుంది కదా ఇది, ఇదే తక్కింది కూడా రాసేయమనండి ఇన్ని అని అన్నాడు. సరే ఆయనకి చెప్పా, పర్లేదు శాస్త్రి గారికి కొంచెం కన్విన్స్ చెప్పండి, ఇలాంటి శబ్దాలు బాగుంటాయి. ఓకే, అదే ఈయనేమో సబ్జెక్ట్ బేస్డ్గా రాశారు శాస్త్రి గారు. ఈయన ఏదో గాలి పదాలు పట్టుకొచ్చి అనేసాడు, గురుగురు పెట్ట గోగుల గుట్ట మీద కొవక్కుమంటే కోయిళ్ళు కూసే, ఇట్లా జానపద శైలిలో ఆయన లేదు పాడు ఏదో రాసి. ఈ పదాలు బాగున్నాయి, సౌండ్స్ బాగున్నాయి.
జనరల్గా చక్రవర్తి గారి రికార్డింగ్ అంటే మేము ఎప్పుడో 1 గంటకు 2 గంటలకు వెళ్ళేవాళ్ళం. ఏ 3 గంటలకో అట్లా సాంగ్ స్టార్ట్ అయ్యేది. అప్పుడు దాకా ప్రాక్టీస్ చేసి ఈయన ఎప్పుడో లేట్గా వచ్చి అలా చక్రవర్తి గారు అట్లా ఈయన ఎంత సిస్టమేటిక్గా చేసినా కూడా 12 అయిద్దిలే పాట మేము 12 గంటలకి రికార్డింగ్ థియేటర్కి వస్తే సాంగ్ రికార్డింగ్ అయిపోయింది కీరవాణి గారు అంత ప్రాంప్ట్గా. ఓకే, మీరు సినిమాకి అలాగే తర్వాత మా ప్రజానాట్య మండలికి సంబంధించి కొన్ని పాటలు ఉంటాయి మాకు. మీకు అది ఉండాలి కదా. ఫస్ట్ సినిమాలో దవాఖానా పాట, నెక్స్ట్ సినిమాలో చూడు మల్లేసా చూడు మల్లేసా, మూడో సినిమాలో అయ్యానే చదివి బాగుపడతా, ఇట్లా అలాంటి పాట ఒకటి సమయం మీద కావాలంటే దానికి పల్లవి రాసిన తనే. ఓకే, కిరవాణి గారే. బంద్ మీద అరే రే 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 ఏంది రన్న ఏం చేద్దామన్నా ఎటు చూద్దామన్నా బంద్ ఇలా. ఓకే, అవును, ఆ సినిమాలో అదే కదా, అది కరెక్ట్. ఇదే రాశారు. అట్లా ఆయన పెట్టుకున్నాం. దాని తర్వాత మా వందే మాత్రం నారాయణమూర్తి దగ్గర చేసి కాస్త మంచి పేరుతో ఉన్నాడు. వందే మాత్రం అంటే మా మనిషి, మా ఇంట్లో మనిషిలాగా. అంతే కదా, మీ ప్రజానాట్య మండలి కలిసి. తర్వాత సినిమాలన్నీ ఎర్రోడు, మాయన బంగారం, అమ్మాయి కోసం, ఇవన్నీ వందే మాత్రంతోనే చేసాం. ఈ సినిమా మొట్టమొదటి నుంచి రవి విత్ రీ రికార్డింగ్లు కూడా చెప్పేవాడు. మణి అయితే బలేస్తాడు సార్ ఇక్కడ రీ రికార్డింగ్ అదే అని, బేస్ సార్ ఇక్కడ ఇట్లా చెప్పాడు. ఇక యాంత్రికంగా ఫిక్స్ అయిపోయాం. ఇది మణి సర్వానే అలా ట్యూన్ చేస్తాడు. ఓకే, అట్లా ఫస్ట్ టైం మణి దగ్గరికి వెళ్ళి, బాబు మీ పెద్ద పెద్ద సినిమాలాగా కాదు ఇది, చాలా చిన్న సినిమా, కొత్త హీరో అంటే మీ బ్యానర్కి చేసేస్తాలే, ఎంత అనుకుంటున్నారా అని అన్నాడు. ఏదో చెప్పాను ఫిగర్. చుట్టూ అందరినీ స్టాఫ్ని చూసాడు. అట్లా కాదులే నేను చెప్తాను లేకపోతే చేద్దామని చెప్పి అన్నాడు. వెరీ వెరీ రీజనబుల్ అమౌంట్కి చేశాడు. చుట్టూ అందరినీ స్టాఫ్ని చూసాడు. అట్లా కాదులే నేను చెప్తాను లేకపోతే చేద్దామని చెప్పి అన్నాడు. వెరీ వెరీ రీజనబుల్ అమౌంట్కి చేశాడు. ఓకే, చేశాడు. దాంట్లో రీ రికార్డింగ్ పెట్టింది పేరు కదా. అవును అవును, ఆ సీన్లు, ఆ యాక్షన్ సీన్లు వచ్చినా, ఎమోషనల్ సీన్లు వచ్చినా కానీ అమ్మో లేపాడు కదా. ఇది వీడు అరుస్తుంటాడు అని, కత్తి తీసుకొని గాల్లో గారిన. సో అట్లా మీకు అన్ని ఆ సినిమాకి కుదిరినాయి. సినిమా రిలీజ్ అయింది, అందరికి మంచి పేరు తెచ్చింది. సో